నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలోనే రాజమహేంద్రలో క్రికెట్ స్టేడియం, మున్సిపల్ స్టేడియం శంకుస్థాపనలు. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిన విమానం. ఏడాదిలో అద్భుతమైన పురోగతి సాధించాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కష్టకాలం నుండి అభివృద్ధి బాటలోకి. అనేక చారిత్రాత్మక ఘట్టాలకు వేదిక శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నగరంలో శ్రీ పోతుల వీరభద్రరావు పేరుతో ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ స్టేడియం అన్ని పనులు పూర్తి చేసుకుని క్రీడాకారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 7 కోట్ల అంచనా వ్యయంతో నాగులుసరు స్టేడియంను క్రికెట్ గ్రౌండ్గా అభివృద్ధి చేసేందుకు గాలి సుబ్బరాజు కన్స్ట్రక్షన్స్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చచౌదరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వయానా మా తాత పోతుల వీరభద్రరావు పేరుతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చచౌదరి స్టేడియాన్ని పునరుద్ధరించడం ఆనందంగా ఉందన్నారు. పుత్రవాత్సల్యంతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చచౌదరి అందిస్తున్న కానుకగా దీన్ని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనేక చారిత్రక ఘట్టాలకు ఈ స్టేడియం వేదిక అనేటువంటి నేపథ్యాన్ని గుర్తు చేశారు. తన విద్యార్థి దశలో ఈ స్టేడియంలో ఒకానొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీఆర్, మాజీ ప్రధాని వాజ్పేయిలు ప్రసంగించారని వివరించారు. ఆనాడు వారి మాటలను వెంకయ్యనాయుడు అనువదించినటువంటి తీరును మననం చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన నింబుల్స్ లెవెల్ ఫుట్బాల్ ప్లేయర్స్ సుంకర భాస్కర్ రావు, పోతుల వీరభద్రరావు లాంటి క్రీడాకారులు ఈ స్టేడియంలో ఆడారని వివరించారు. అనంతరం పిచ్చయ్య, తమిళనాడు ఆటగాడు కరీముల్లా లాంటి క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్ ఆటను తాను స్వయంగా చూశానన్నారు. చాలా దశాబ్దాలుగా ఈ స్టేడియానికి సరైనటువంటి రూపం ఇచ్చేందుకు సాధ్యపడలేదని వాపోయారు. ఈ క్రమంలో అభివృద్ధికి చిరునామాగా నిలిచిన బుచ్చచౌదరి నేతృత్వంలో స్టేడియం రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గతంలో కాకినాడ జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండడం వల్ల చారిత్రకమైనటువంటి రాజమహేంద్ర నగరంలో సరైనటువంటి స్టేడియం లేక క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చచౌదరి చొరవతో స్టేడియం నిర్మితమవుతోందన్నారు. స్థానికంగా క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు 12 ఎకరాల స్థలం అవసరమని భావించి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. త్వరలోనే క్రికెట్ స్టేడియం కార్యరూపం దాల్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇది మల్టీపర్పస్ స్టేడియంగా భావించాలన్నారు. ఇండోర్ గేమ్స్, జిమ్ తదితర వ్యాయామాలతో పాటు క్రికెట్ ప్రాక్టీస్కు మాత్రమే దీన్ని వినియోగించాలని కోరారు. పూర్తిస్థాయి క్రికెట్ ఆడేందుకు ఇది సరిపోదని మంత్రి దుర్గేష్ అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి అదే పార్టీని శ్వాసగా ఊపిరిగా భావించి ఉన్న వ్యక్తి రాష్ట్రంలో సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చచౌదరి అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆధునిక రాజమహేంద్రవరాన్ని తయారు చేసిన మోడర్న్ ఆర్కిటెక్ట్గా గోరంట్ల బుచ్చచౌదరిని కొనియాడారు. ఒక సంవత్సర కాలం మాకు బాలారిష్టాలు ఉన్నాయి. ఆ బాలారిష్టాలు దాటుకోవడానికి అద్భుతమైనటువంటి మేధా సంపత్తి, కార్యదక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైనుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, వీరి ముగ్గురి కలయికలో ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తప్పనిసరిగా పూర్తిస్థాయి విజయాన్ని సాధిస్తుందని, ఈ కూటమి ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి బీజాలు పడ్డాయనేటువంటి మాటని మరొక్క మారి తెలియజేసుకుంటూ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చచౌదరి మాట్లాడుతూ సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శాశ్వత అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. దశల వారీగా సమగ్రమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయని వివరించారు. రాజమండ్రి వంటి నగరానికి జిల్లా హెడ్ క్వార్టర్గా మారిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది, రోడ్లు విశాలం చేయాల్సిన అవసరం ఉంది. పుష్పాల వేదికగా నగరాన్ని అభివృద్ధి చేసేదానికి మనం ముందుకు సాగుతున్నాం. క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తే క్రీడాకారులు తయారవుతారు. చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో ఆపరేషన్ క్రీడలు కానీ, ఆసియన్ క్రీడలు కానీ బ్రహ్మాండంగా జరిగిన చరిత్ర చూసాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. వారికి రిజర్వేషన్ కూడా 3%కి పెంచారు. వారికి క్రీడా ప్రాంగణాలు తయారు చేసడం కూడా భారీగా నిధులు ఇస్తున్నందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పరిపాలనపై దృష్టి సారించినట్లుగా వివరించారు. త్వరలోనే మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు
అందిస్తున్నట్లుగా వివరించారు. రాష్ట్రంలో మొట్టమొదట మంచి ప్లే గ్రౌండ్గా అనేక రకాల ఇందులో కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేసి చేయడం, నిన్ననే రాజమండ్రి కార్పొరేషన్లో కూడా ఒక స్పోర్ట్స్ క్లబ్, అందులో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఈ రెండు కూడా నగరానికి ఒక అద్భుతమైనటువంటి సాధనాలుగా, ఇన్స్ట్రుమెంట్స్గా నేను భావిస్తూ మరోసారి పెద్దలకి, అధికారులకి, మంత్రివర్యులకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందన్నారు. ఇందులో భాగంగా పోతుల వీరభద్రరావు మల్టీపర్పస్ మున్సిపల్ స్టేడియంను 12 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లుగా వెల్లడించారు. మొదటి విడతగా 9 కోట్లు, రెండో విడతలో మరో 3 కోట్లు పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. 6 నెలల కాలంలో పనులు పూర్తి చేసి స్టేడియం అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. 100% 24/7 వర్కింగ్ టీమ్ లాగా ఇస్తున్నాము. దట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం చేసిన ఇది ఎక్స్పెరిమెంట్ అన్నమాట. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 9 కోట్లు ఉంది. 9 కోట్లు ఫస్ట్ ఫేజ్లో ఎస్డిఎఫ్ క్రితం, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రితం 7 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది కాకుండా కూడా మన సిటీలో మన కార్పొరేషన్ తరఫున మన అన్ని చోట్లలో రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ పైన పార్క్స్ కూడా డెవలప్ చేస్తున్నాము, జంక్షన్స్ కూడా డెవలప్ చేస్తున్నాము. మీరు చూస్తుంటారు మిగతా చోట్లలో ఈస్ట్ రైల్వే స్టేషన్ మనకి ఒక మేజర్ రైల్వే స్టేషన్ లాగా డెవలప్ అయినాక ఆ రోడ్ వైడింగ్ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ కార్యక్రమంలో నార్ నివాసు, ఎం శివప్రసాద్, మజ్జి పద్మ, ఎంపీపీ ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు నారాయణ గౌడ్, కన్స్ట్రక్షన్ ఏజెన్సీ నిర్వాహకులు గాల్ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11న కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం శోచనీయమని వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగ నేతలు విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది సంబరాలు చేసుకుంటున్నా హామీలు నెరవేర్చకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీ శుక్రవారం కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని తలపెట్టామని తెలిపారు. స్థానిక తాడితోటలోని సంహిత కన్వెన్షన్ హాల్లో గురువారం ఉదయం వైఎస్ఆర్సీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంటమని రమేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముచ్చుకల రవి, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు నల్లమిల్లి విజయరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రమేష్ మాట్లాడుతూ యోగళం పాదయాత్ర సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. 2 లక్షల మంది వాలంటీర్లను, బ్యావరేజెస్, ఎండియు ఆపరేటర్లను తొలగించారని అన్నారు. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం శోచనీయమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. ఏడాదిలో నిరుద్యోగులు 36,000 నష్టపోయారన్నారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు పడే బాధలు అంతా ఇంతా కాదని రమేష్ వాపోయారు. ఫీజులు కట్టలేక పరీక్షలకు హాజరు కాలేని దుస్థితి నెలకొందన్నారు. 30,000కు పైగా డిఎస్సీ అని చెప్పి 16,000 పోస్టులకు మెగా డిఎస్సీ అని పేరు పెట్టి మోసం చేయడం దారుణమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. అందరూ చదువుకుని ఉన్న స్థితికి చేరాలన్న ఉద్దేశంతో 2004లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఇంటికొక ఇంజనీర్ను తయారు చేశారని, అయితే 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్కి తూట్లు పొడిచిందని రమేష్ పేర్కొన్నారు. 2019లో జగన్ సీఎం అయ్యాక దీన్ని పునరుద్ధరించడంతో పాటు 1వ తరగతి నుంచి చదువును ప్రోత్సహించేందుకు అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి ప్రతి ఏటా 15,000 అందించారని తెలిపారు. అమ్మఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయకపోవడం, తాజా ఉత్తర్వుల ప్రకారం 30% కోత విధించి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారంటూ విమర్శించారు. వీటన్నిటికీ నిరసనగా నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక బాలాజీపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులు, యజమానులు ఈ ఆందోళనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ముచ్చుకల్లి రవి మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడం దారుణమన్నారు. అబద్ధపు హామీలిచ్చి మోసం చేయడాన్ని నిరసిస్తూ 13వ తేదీన ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విజయారెడ్డి మాట్లాడుతూ మోసపూరిత హామీల్లో గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం విద్యార్థులను యువతను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. 13వ తేదీ బైక్ ర్యాలీ, కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చేకూరి విఎస్ రామకృష్ణ, రాజానగరం నియోజకవర్గ అధ్యక్షుడు కొండమీది శ్రీను, గోపాలపురం నియోజకవర్గ అధ్యక్షుడు నక్కా నాగసత్యనారాయణ, అనపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు పడాల దుర్గారెడ్డి, రాజానగర్ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రగడ కళ్యాణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క చేస్తున్న అరాచకాల మీద రేపన్న రోజున మా యొక్క పార్టీ ఆదేశాల మేరకు ఇంకొక ధర్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి అబద్ధపు హామీలను ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులకు మేము చెప్పుతో తీసి కొట్టినట్టుగా మేము వాళ్ళని మా యొక్క ర్యాలీతో నిరసనతో వాళ్ళకి సమాధానం చెప్తాము. ప్రజలకి న్యాయం చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. రేపు ఉదయం 10 గంటల నుంచి మన రూరల్ ఉన్న మన వేణుగారి ఆఫీస్ కాడ నుంచి కలెక్టరేట్కి 10 గంటలకి అందరూ వస్తే అక్కడి నుంచి మనం అందరం కూడా ప్రతి నియోజకవర్గం 7 నియోజకవర్గం గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి మన కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రం ఇష్టం జరుగుతుంది. ఏడాదిలో 250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. రాజమండ్రి నగరంలో ఏడాదిలో 250 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సుపరిపాలన పూర్తయిన సందర్భంగా గురువారం మంజీరా ఫంక్షన్ హాల్లో కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, నగర ప్రముఖులు, వ్యాపారులు, మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిలో తన అభివృద్ధి యాత్రను ప్రస్తావించారు. నగరాన్ని పర్యాటక, స్పోర్ట్స్, కల్చరల్, ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను వివరించడం జరిగింది. ప్రజలు తనను 73,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు వారికి ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. మహిళల రక్షణకు మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం చేపట్టామని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను అణిచివేశామన్నారు. సారా విక్రయాలపై ఉక్కుపాదం మోపామని, చీకట్లో అల్లరిముక్కల ఆగడాలు అరికట్టేందుకు 98 లక్షలతో వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. మహిళల స్వయం ఉపాధికి 20 మంది మహిళలకు ర్యాపిడో బైకుల కోసం వడ్డీ లేని రుణాలు మంజూరు చేయించామన్నారు. 500 మందికి కుటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి మిషన్లు అందజేస్తామని ఆయన తెలిపారు. ఆరోగ్య రాజమండ్రిలో భాగంగా పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తున్నామని, 30 పార్కులను సుందరీకరణ చేసేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అవినీతిని అరికట్టేందుకు కూటమి నాయకులతో కలిసి కృషి చేశామని, దానికి తార్కాణంగా ఇప్పుడు రోజు 1,500 మంది ఓపీ సేవలు పొందుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. దాతల సహకారంతో పేపర్ మిల్, సిఎస్ఆర్ ఫండ్స్తో ఆధునిక పరికరాలు అందించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 128 మందికి 1,75,00,000 అందించామన్నారు. త్వరలోనే 70 మందికి 1,30,00,000 ఇప్పిస్తామని ఆయన వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఉచితంగా ఇప్పిస్తున్నామని, డిఎస్సి అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహించామన్నారు. తన స్ఫూర్తితో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కొంతమంది ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లో డిఎస్సి అభ్యర్థులకు మాక్ టెస్టులు ఉచితంగా ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. నగరంలోని కోట్లింగాలపేట ముంపు సమస్య పరిష్కారానికి పేపర్ మిల్, సిఎస్ఆర్ నిధులతో చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. బీసీ వసతిగృహాల్లో మరుగుదొడ్ల మరమ్మతులు చేయించామన్నారు. 45వ వార్డులో కమ్యూనిటీ హాల్ బాగు చేయిస్తున్నామని, సుమారు 3.8 కోట్లు సిఎస్ఆర్ నిధులు ఇంతవరకు తీసుకువచ్చి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. నగరంలో 1000 చెట్లు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఓఎన్జీసీ నుంచి 15 లక్షలు సాధించగలిగారని, వాటితో మరో కుట్టు శిక్షణా సెంటర్ ఏర్పాటు చేశారని తెలిపారు.
కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల యొక్క సహకారంతో ఇవన్నీ పారదర్శకంగా చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించామని, త్వరలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సహకారంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాజమండ్రి ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. తమ ఇంట్లో మేయర్, ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యేలు అయ్యేందుకు ఆశీస్సులు అందజేశారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాలువల పూడిక తీస్తున్నామని, దీనివల్ల వర్షం కురిసిన సమయంలో గంటలోపే రోడ్ల మీద నీరు లాగేస్తుందని ఆయన వివరించారు. తప్పు చేస్తే సొంత పార్టీ వారిని కూడా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సిట్టిబిల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాస నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాస్, రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగి రాధా, వైశ్రేణు, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ, బోరా రామచంద్రయ్య, జామ సత్యనారాయణ, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమం తీసుకున్నాం, నైపుణ్యాభివృద్ధి. ఫస్ట్ ఫేజ్ కింద సుమారు 43 నుంచి 44 మందిని తీసుకున్నాం. వాళ్ళకి 4 నెలలు, 2 నెలలే అని అనుకున్నాం, కానీ ఇప్పుడు 4 నెలలు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఫ్రీగా మనం ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. అదే స్కిల్ డెవలప్మెంట్ బయట 20 నుంచి 25 వేలు తీసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ రోజున వాళ్ళకి 4 నెలలు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా ఈరోజు కృషి చేస్తే 43 మందిలో సుమారు 20 మందికి 6గురికి టీసీఎస్లో రావడం జరిగింది. కొంతమందికి హెచ్సిఎల్లో, ఇంకా లోవెస్ట్ ప్యాకేజ్ 1-2 lakhs నుంచి హైయెస్ట్ ప్యాకేజ్ 6 lakhs దాకా అందరికి కూడా వచ్చే కార్యక్రమం అతి దగ్గరలో. ఆ స్టూడెంట్స్ ఎవరికైతే వచ్చినాయో ఉద్యోగాలు, వాళ్ళతోటే ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి మధ్యన ఇది కూటమి సాధించిన విజన్ ఏ విధంగా ఉందన్నది కూడా మీకు తెలియజేసే కార్యక్రమం. మైనర్ బాలికను గర్భవతిని చేసి ముఖం చాటేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి డిమాండ్ చేశారు. కూటమి పాలనలో రోజురోజుకు మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి గర్భవతిని చేసి కులం పేరుతో బాలికను మోసం చేసినటువంటి ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట్ గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలిక 2 సంవత్సరాల కాలంగా మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటామని నమ్మించి యువతిని శారీరకంగా లోబర్చుకుని గర్భవతిని చేశాడని తెలిపారు. 2024 నవంబర్ నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ మైనర్ బాలిక 6వ నెల గర్భవతిని నిర్ధారించారని తెలిపారు. కొందరు పెద్దలు పులపర్తి సత్యదేవ్ వద్దకు వెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడగ్గా, నేనిప్పుడు స్వామిమాల్లో ఉన్నాను కాబట్టి నేను మాల తీసే లోపల మీ అమ్మాయికి అబార్షన్ చేయించండి, దానికి సంబంధించినటువంటి ఆసుపత్రి ధవళేశ్వరంలో ఉందని 2024 డిసెంబర్ 17వ తేదీన మైనర్ బాలికను ఆసుపత్రిలో జాయిన్ చేయించి అబార్షన్ చేయించారని వివరించారు. అప్పటి నుంచి పులపర్తి సత్యదేవ్ ఆచూకీ తెలియడం లేదని వాపోయారు. ఈ ఘటనపై బొమ్మూరు సీఐని కలిసి ఫిర్యాదు చేశామన్నారు. బాలికను మోసం చేసినటువంటి యువకుడు ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, బాలికకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కోరారు. మైనర్ బాలికకు అబార్షన్ చేసిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గాండ్లా తెలుగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు సంకీస భవానీ ప్రియ, మాజీ కార్పొరేటర్ మజ్జు నూకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. సరే అని చెప్పి ఎఫ్ఐఆర్ రాయకుండా ఆ అబ్బాయికి టైం ఇమ్మని 10 days టైం ఇమ్మని అడగడం, అడిగితే వాళ్ళు టైం ఇచ్చారు. అబ్బాయికి వాళ్ళ వరకు కూడా నాకు న్యాయం జరగక వాళ్ళు భరత్ గారు చేస్తున్నారని చెప్పి, ఇలా ఆడపిల్లలకి న్యాయం చేస్తున్నారని చెప్పి భరత్ గారి దగ్గరికి వచ్చి అడగగా భరత్ గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు మాత్రం పెళ్లి చేయండి. చిన్న ప్రాణం తీసాడు, తల్లి ప్రాణం పోతే సంగతి ఇంత దారుణం జరుగుతుంది గోడ ప్రభుత్వంలో. ఇవన్నీ పక్కన పెట్టి ఒకరు చూసారు పేట లేకపోతున్నారు. నేను కొరగాలు అందరూ ఈ పిల్లకి ఎవరు అన్నాకు లేరని చెప్పి వాళ్ళు పెంచలేకపోతారు అనమాట.
ఒక మైనర్ పిల్లని పట్టుకొని మైనర్ పిల్లని ప్రలోభ పెట్టి మళ్ళీ గర్భం చేసి మళ్ళీ గర్భం కూడా పెద్దోళ్ళు ఒత్తిడి మీద ఆ పిల్లగాడు పురమాయించేసి గర్భం తీసేసారండి. ఆ డాక్టర్ కూడా ఆ పెద్దోళ్ళు వెనకాల ఉండాలి కదా ధైర్యం. ఇంకా రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంకళా కేంద్రంలో కళా సమ్మేళనం కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. వెంకటేశ్వర ఆనంకళా కేంద్రంలో రాధాకృష్ణ కళాక్షేత్ర ఆధ్వర్యంలో కళా సమ్మేళన కార్యక్రమంలో మొదటి రోజు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ జ్యోతి ప్రజలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళలకు కాణాచైన రాజమహేంద్రవరంలో రాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించే కళా సమ్మేళనం కార్యక్రమాలు జరగడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. నృత్య రూపకాల మీద కాంపిటీషన్స్ చాలా కొత్తగా అనిపించిందని హర్షం వ్యక్తం చేశారు. గోరుగంత లక్ష్మీ దీపిక ఉపరాష్ట్రపతి అవార్డు గ్రహీత కావడం ఆనందకరమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. ఎవరైనా ఒక నృత్యాన్ని నేర్చుకోవడమే చాలా కష్టం, అలాంటిది ఏకకాలంలో 4 వేరువేరు నృత్యాలు నేర్చుకోవడం చాలా విశేషమైనటువంటి అంశంగా పేర్కొన్నారు. భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం, ఒడిస్సీ 4 డాన్సుల్లోనూ ప్రావీణ్యత సంపాదించడం అరుదైనటువంటి విషయంగా వివరించారు. ఉపరాష్ట్రపతి నుంచి అవార్డు గ్రహించడం అనేది ఆనందమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రాష్ట్రపతి అవార్డు తీసుకుంటుందని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో 100 మంది నాట్య కళాకారులు పాల్గొన్నారు. తమిళనాడు వారి జానపద నృత్యం కొమ్మిలోనటువంటి కొన్ని అంశాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోషన్ గుప్తా, చందన్ చౌబే, శశికాంత్ గుప్తా హాజరయ్యారు. రోటరీ ప్రతినిధి తీగల రాజా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నృత్య కళాకారులందరికీ కూడా ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ మధ్య అద్భుతమైనటువంటి ప్రదర్శనలు, అద్భుతమైన పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈ అంతర్జాతీయ పోటీలకి మన ఆనంకళా కేంద్రం వేదిక, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మరియు సామ్రాజ్య రోటరీ క్లబ్ ఐకాన్స్ మరియు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గెయిల్ సపోర్ట్ చేస్తోంది అఫీషియల్ స్పాన్సరర్గా. సో ఇంత గొప్ప కార్యక్రమం మన ఆనంకళా కేంద్రంలో రాజమహేంద్రంలో జరుగుతోంది. అందరూ ఆహ్వానితులే. ఎటువంటి ఏడాది పాలనలో పేదలకు ఒరిగింది ఏమీ లేదని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో పేదలకు సంక్షేమం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 10% కూడా అమలుకు నోచుకోలేదని ధ్వజమెత్తారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సంవత్సరం పూర్తయింది, 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఎవరికి ఇచ్చారంటూ ప్రశ్నించారు. 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు ఆర్థిక సాయం అన్నారు. ఎంతమందికి ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఉచిత గ్యాస్ పథకం అని ఏడాదికి 3 సిలిండర్లంటూ కేవలం 1 సిలిండర్కే పరిమితం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, జయంత్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఈ కాలంలోనే ఒక మంచి పథకాలు పెట్టండి, బాగా మంచి పథకాలు. ఈవేళ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టాడు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, అలాగే 108 ఇలాగా రాజశేఖర రెడ్డి కొన్ని పథకాలు పెట్టి ప్రజల హృదయాల్లో అతుక్కుపోయాడు. ఈవేళ రాజశేఖర రెడ్డి పథకాలు ఎవడ తీయలేడు, ఫీజు రియంబర్స్మెంట్ ఎవడ తీయలేడు, ఆరోగ్యశ్రీ ఎవడ తీయలేడు. ఇలాంటి పథకాలు ఎవడ తీసే దమ్మిక ఏ రాజకీయ నాయకుడికి ఉండదు, ప్రజలు ఒప్పుకోరు. అలా మీరు కూడా మంచి పథకాలు అమలు చేయండి. అమలు చేసి ప్రజల హృదయాల్లో ఈ లాస్ట్ స్టేజ్లో మంచి పేరు తెచ్చుకోవడానికి మీరు కూడా మంచి కృషి చేయాలని చెప్పి మరి సంవత్సరకాల పరిపాలనలో మీరు చేసింది ఏమీ లేదు. అయినా ఇంకా మొన్న కాలంలో అయినా మీరు మరి భగవంతుడు అనుగ్రహిస్తాడు, ఎంతకాలం అనుగ్రహిస్తాడో తెలియదు, కానీ ఆ కాలంలో మంచి పనులు చేసుకుని రాజమండ్రి డిఎంహెచ్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యావంతులు అయినప్పుడే సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించగలమని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్, టీడీపీ బీసీసీఎల్
నగర ప్రధాన కార్యదర్శి చెల్లుబండి సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. స్థానిక డిఎంఎస్ స్కూల్లో విద్యార్థులకు చెల్లుబండి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శీలం రవికుమార్ అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో చెల్లుబండి మూర్తి మాట్లాడుతూ విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. విద్యార్థులందరూ విద్యావంతులైనప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలను సాధించగలుగుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి, డివిజన్ అధ్యక్షులు ఎర్రన్శెట్టి రాజ్కుమార్, కార్యదర్శి గొర్రిపతి ప్రతాప్, బంగారు నాగేశ్వరరావు, ఉడుమల నాగేశ్వరరావు, కోరాకుల సత్యవేణి, లావేటి ప్రభాకర్, డి హైజాగ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడ ఇదివరకు రోజుల్లో అయితే బుక్స్ మీద వాళ్ళు లోగో వేసుకున్నారు, అలాగే ఎక్కడ లోగో లేకుండా డ్రెస్ కూడా లాస్ట్ ఇయర్ డ్రెస్ కూడా మేము మారుదానుకున్నాం, మార్చలేదు, అలాగే ఉంచుకుంటే ఈ సంవత్సరం డ్రెస్లో చక్కగా క్వాలిటీగా ఉన్న డ్రెస్సులన్నీ, బుక్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాం బుక్స్, అలాగే బ్యాగ్స్ కూడా చాలా మంచి క్వాలిటీగా బ్యాగ్స్ కూడా చూసాం, అన్నీ చాలా బాగున్నాయి. అలాగే మా ప్రిన్సిపల్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా పార్టీ అధినాయకుడు నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూలై 7న ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ సభలు పండుగల జరపబోతున్నామని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బయ్యరపు రాజేశ్వరరావు మాదిగా వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన విహెచ్పీఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు హైదరాబాద్లో ఘన సన్మానం చేస్తున్నామని పేర్కొన్నారు. జూలై 7వ తేదీన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని సందర్భంగా ఎంఆర్పీఎస్ 31వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గ్రామాన జెండా ఆవిష్కరణలు జరుగుతాయని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి వైరాల అప్పారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాల దీర్ఘకాలంగా ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాటం జరిగిందని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటంతో పాటు సమాజంలో ఉన్న వివిధ సమస్యలు, ఆరోగ్యశ్రీ, వృద్ధుల వికలాంగుల పెన్షన్, రేషన్ బియ్యం కోటా పెంపు, దళితుల హత్యలు, అత్యాచారాల మీద పోరాటం చేయడం జరిగిందని తెలిపారు. జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ సభలు ఉభయ రాష్ట్రాల్లో గ్రామాన ఎంఆర్పీఎస్ స్తూపాలు ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా నెల రోజులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని వివరించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జూన్ 19వ తేదీన హైదరాబాద్లో వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు తోలెటి రాంప్రసాద్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గెడ్డం వినోద్ మాదిగ, సీనియర్ నాయకుడు యందం గోవిందరాజులు, గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి గాంధీ, విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు భీమడోలు కిరణ్ కుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు వైరాల రమేష్ మాదిగ, వెంకన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో జరుగుతున్న స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అనేక సంఘటనలు, ఘటనలు, మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న అనేక కార్యక్రమాలు అన్నగారు దృష్టిలో ఉన్నాయి. వర్గీకరణ సాధించాము, 30 సంవత్సరాల సమయం పట్టింది. వర్గీకరణతో సాధించడంతో పాటు మరి అన్నగారు కేంద్ర ప్రభుత్వం నియమించిన మరి గౌరవ పురస్కారం కూడా పద్మశ్రీ అవార్డు రావడం జాతికి ఎంతో ఆనందం. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగగా జరపాలి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే నాయకులను ఆహ్వానించి కేక్ కటింగ్, భోజనాలు, జెండా వందన కార్యక్రమాలు చేయాలి. అందరం మాత్రం కాకుండా మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు ఆ రోజు ఉంది కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవాలని తెలియపరుస్తూ సమావేశం. రాజమండ్రిలో స్వాతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ 123వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. 3 తరాలుగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబంగా రాజమండ్రి నగరాన్ని పాలకోడి కుటుంబం ఎంతో ప్రభావితం చేసిందని ఆంధ్రకేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజ్ శ్రీనివాస్ అన్నారు. నగరంలో వేలాది మంది ఖాతాదారులతో నడుస్తున్న ఇన్స్పైట్ కోఆపరేటివ్ బ్యాంకును పాలకోడేటి కుటుంబం స్థాపించారని తెలిపారు. స్వాతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ 123వ జయంతి కార్యక్రమం గురువారం నాడు స్వాతంత్ర సమరయోధుల పార్కులో జరిగింది. సమితి పూర్వాధ్యక్షులు దేశరెడ్డి బలరాం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ
ఒకేసారి 2 వార్డుల్లో గెలిచి కౌన్సిలర్గా పాలన అందించిన ఘనత పాలకోడేటి కుటుంబానికే దక్కుతుందని పేర్కొన్నారు. పాలకోడేటి సూర్యప్రకాశ్రావు, పాలకోడేటి గురుమూర్తుల ఆధ్వర్యంలో రాజమండ్రికి ఎంతో సేవ జరిగిందన్నారు. స్వాతంత్ర సమరయోధురాలిగా శ్యామలాంబ జైలు జీవితం అనుభవించారని తెలిపారు. పాలకోడేటి 5వ తరం సభ్యులు శివేంద్ర, రమణకుమార్లు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత వికాస్ పరిషత్ పూర్వ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు, సమితి సభ్యులు ఆర్ సాయిబాబా, సునీల్ గౌతమ్, బ్రాహ్మణ సంఘ జిల్లా నాయకులు ఎన్ జయకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అహ్మదాబాద్లో సంభవించిన భయంకరమైన విమాన ప్రమాదంలో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బందితో పాటు హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా మృతి చెందారు. విమానంలో ఉన్నవాళ్లు మాత్రమే కాకుండా విమానం కూలిన బిల్డింగ్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందారు. ఇంత ఘోర ప్రమాదంతో యావత్ దేశం ప్రస్తుతం శోక సముద్రంలో మునిగిపోయింది. చరిత్రలో అత్యంత భయానకమైన ఘోరమైన ప్రమాదం ఇది. అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయినటువంటి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను అంబులెన్స్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 ఫ్లైట్గా గుర్తించారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్నట్లుగా సమాచారం. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అహ్మదాబాద్కి తరలి వెళ్లారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఏఏసీ 171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే 625 అడుగుల ఎత్తులో 174 నాట్ల వేగంతో నిమిషానికి 896 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోందని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో 200 ఫీట్లు ఎత్తుకెళ్లినటువంటి విమానం ఆ పైన 625 ఫీట్లకు చేరిన తర్వాత నియంత్రణ కోల్పోయి కుప్పకూలిపోయినట్టుగా సమాచారం అందుతోంది. టేకాఫ్ అయిన తర్వాత విమానం గాల్లో 5 నిమిషాల పాటు ప్రయాణించింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అహ్మదాబాద్లో నేలకొన్న విమానాన్ని కెప్టెన్ సుమిత్ లాల్ సబర్వాల్ నడిపినట్లుగా తెలుస్తోంది. సుమిత్ సబర్వాల్కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. అలాగే కో పైలట్కు 1100 గంటలు విమానం నడిపినటువంటి అనుభవం ఉంది. అహ్మదాబాద్లో మధ్యాహ్నం 1:39 నిమిషాలకు 23:40 నుంచి విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ కాగానే సాంకేతిక లోపం జరిగినట్లుగా ఏటీటీస్కి కాల్ వెళ్ళింది. అయితే ఆ కాల్ తర్వాత విమాన సిబ్బంది నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఎయిర్పోర్టుకు కొద్ది దూరంలోనే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదానికి సాంకేతిక సమస్యలే కారణంగా డీజీసీఏ భావిస్తోంది. ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం మరణించినట్లుగా వార్తలు వినివస్తున్నాయి. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్స్, 1 కెనడియన్, 7 మంది పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు. గాయపడినటువంటి వ్యక్తులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు 50 మృతదేహాలను విమాన శకలాల నుంచి వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరేటువంటి అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల సమాచారం కోసం 1800569144 అనేటువంటి ప్రత్యేక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విమానంలోని 11A సీట్లో కూర్చున్న ప్రయాణికుడు 38 ఏళ్ల విశ్వకుమార్ రమేష్ ప్రమాదం జరిగిన తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి శిథిలాల నుంచి బయటకు నడుచుకుంటూ వస్తున్న వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. రమేష్ బ్రిటిష్ పౌరుడు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలోనే రాజమహేంద్రలో క్రికెట్ స్టేడియం, మున్సిపల్ స్టేడియం శంకుస్థాపనలు. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిన విమానం. ఏడాదిలో అద్భుతమైన పురోగతి సాధించాం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కష్టకాలం నుండి అభివృద్ధి బాటలోకి. సీసీసీ సమాప్తం. నమస్కారం.